మనం ఒక పార్టీకి సపోర్ట్ చేసుకోవడంలో తప్పులేదు. ఆ సపోర్ట్ చేస్తున్న పార్టీని గెలిపించమని కోరడంలో తప్పులేదు. దానికోసం ర్యాలీ చేస్తావా, సభ పెడతావా, ఇంటింటికి వెళ్తావా, అది మన ఇష్టం. కానీ అది మానేసి ఎదుటి వాళ్ళని కొడదాం, ఎదుటి వాళ్ళని అవహేళన చేద్దాం, ఎదుటి వాళ్ళని తిడదాం, తద్వారా లబ్ధి పొందుదాం అనుకుంటే జైలు పాలవుతారనడానికి సాక్ష్యం మంగళగిరి ఉదంతంలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు. వైఎస్ఆర్ అక్కడ లోకేష్ పోటీ చేస్తున్నారు. ఆ పోటీ చేస్తున్న కారణంగా వచ్చిన కిక్కో, లేదా ఆ ప్రచారాల సందర్భంగా తాగిన మందుతో వచ్చిన కిక్కో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక అతన్ని కొట్టడం, అతను చనిపోవడం సంభవించడంతో ఇప్పుడు వాళ్ళు జైలు పాలయ్యారు. ఏంటి వాళ్ళకి ఒరిగిన ప్రయోజనం? ఇప్పుడు వాళ్ళని ఎవరు కాపాడతారు? వాళ్ళ కుటుంబాల బ్రతుకులు ఏంటి? కుర్రోళ్ళు, ఇద్దరు కూడా కుర్రోళ్ళు. నేను చాలా రోజుల నుండి చెప్తున్నా, ఈ ట్రాప్లో పడబాకండి. రాజకీయంలో ఇష్టమైతే చెయ్యండి, ఇష్టం లేకపోతే పక్క నుంచోండి. కానీ దౌర్జన్యాలు, బూతులు, దుర్భాషలు లాంటి వాటి జోలికి పోతే తర్వాత శాశ్వతంగా నష్టపోయేది మీరు. చివరికి ఆ పార్టీలకు ఊడిగం చేయాలి, రౌడీ షీటర్లుగా మారుతారు, అసాంఘిక శక్తులుగా మారి మిమ్మల్ని ఆ జాబితాలో చేర్చేసి శాశ్వతంగా ఇబ్బంది పడి ఇక ఆ పార్టీలతో ఖచ్చితంగా బ్రతికి తీరాల్సిన గతి తెస్తారు అని నేను చెప్తా ఉన్నా. కానీ ఇక్కడ మనకి మంచి తొందరగా ఎక్కదు, చెడు ఈజీగా ఎక్కుతుంది. తాజాగా జరిగినటువంటి సంఘటన అదే. ఇద్దరికి సంబంధించి టీడీపీ గూండాల అరెస్ట్ అంటూ రాసుకొచ్చింది వైసీపీకి సంబంధించిన సాక్షి. గురువారం రాత్రి మంగళగిరిలోని సిఎస్ఆర్ రోడ్లో ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తల్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అక్కడ ప్రచారం చేయొద్దన్నారు. మద్యం మత్తులో బైకుల మీద వచ్చిన వాళ్ళు లోకేష్ గెలవాలంటూ కేకలేశారు. టీడీపీకి లోకేష్కి అనుకూలంగా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడే ప్రచారం నిర్వహిస్తున్న బూత్ కన్వీనర్ మేకా వెంకటరెడ్డి, జేసీఎస్ కన్వీనర్ కృష్ణారెడ్డి తదితరుల చుట్టూ బైకులను తిప్పారు. వాళ్ళని పట్టించుకోకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రచారాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో యువకుడు ద్విచక్ర వాహనం మీద వచ్చి బూతులు తిడుతూ దురుసుగా ప్రవర్తించాడు. జేసీఎస్ కన్వీనర్ కృష్ణారెడ్డి కలగజేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోమండతో అతని మీద దాడి చేశారు. అంతలో మరో 5 యువకులు ద్విచక్ర వాహనాలతో వచ్చారు. వాళ్లలో యువకుడు మోటార్ సైకిల్తో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఢీగొట్టాడు. 3 వైఎస్ఆర్సీపీ నాయకులు, బూత్ కన్వీనర్లు రోడ్డుపై పడిపోయారు. కుంచనపల్లికి చెందినటువంటి బూత్ కన్వీనర్ మేకా వెంకటరెడ్డి మరోసారి ద్విచక్ర వాహనంతో ఢీకొట్టడంతో ఆయన కింద పడిపోయారు. తలకు తీవ్ర గాయమైంది. వచ్చిన 6గురిలో 2 యువకులు రోడ్డుపై రక్తపు గాయాలతో ఉన్న వెంకటరెడ్డిని కాళ్ళతో తన్నారు. తలకు గాయమైన కోమాల్లోకి వెళ్లిన వెంకటరెడ్డి మణిపాల్ ఆసుపత్రిలో చేస్తే బ్రెయిన్ డెడ్ అయిన వెంకటరెడ్డి శుక్రవారం రాత్రి మృతి చెందారు. ఈ కేసులో తాజాగా 2 అరెస్ట్ చేశారు. టీడీపీ ర్యాలీకి వెళ్లి మద్యం తాగి ఉద్దేశపూర్వకంగా ఈ ఘటనకు పాల్పడ్డారని వాళ్ళ మీద అభియోగం మోపారు. మాదాల గురువర్ధన్, బాల ఈశ్వర్ మీద ఐపీసీ సెక్షన్ 304 సబ్సెక్షన్ 11 RW 34/35 కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు.